ఇక ఉక్కపోత వేడిగాళ్లతో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా జిల్లాలో రికార్డు స్థాయిలో వేసవి ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. పిడుగురాలలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే జిల్లాలో వందలాది మంది వడదెబ్బతో ఇబ్బంది పడుతున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణం చేస్తున్న కార్మికులు నిన్న 20 మంది వడదెబ్బతో హాస్పిటల్ చేరగా ఒక కార్మికుడు చనిపోయాడు. ఉదయం 7 గంటల నుంచే నిప్పుల వానలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మరింత సమాచారం గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. గుంటూరు జిల్లాలో ఎండల తీవ్రతకు అయితే మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ ఉదయం నుంచే అంటే 8 గంటల నుంచే విపరీతమైనటువంటి ఎండవేడిమితో పాటుగా కూడా ఉక్కపోత ఉండటంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నేనైతే ఇక్కడ గుంటూరుకి సంబంధించి ఏదైతే ఈ టాలీవుడ్ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఎండల తీవ్రత ఎంతగా ఉన్నది అనే దానికి ఉదాహరణగా కూడా ఇక్కడ ఈ ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అయితే మాత్రం గ్రీన్ మ్యాట్స్ పైన కూడా గ్రీన్ మ్యాట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ వాహనాలు ఆగినటువంటి సందర్భంలో ప్రధానంగా కూడా తీవ్రమైనటువంటి ఎండ వేడికి బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కొంత ఇబ్బంది లేకుండా చేయడానికి చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది ప్రధానంగా కూడా ఇక్కడ ఈ ఎండ వేడిమి అనేది మాత్రం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ప్రజెంట్ గుంటూరు జిల్లాలో అయితే ఎండలు అయితే విజృంభిస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఇక్కడ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండేటువంటి ఎండలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారిగా కూడా 46, 47కి వెళ్ళిపోవడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇట్లా ఈ మొహానికి ఏదో ఒక కాఫ్ ధరించి వెళుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈ ఎండవేడికి అయితే మాత్రం బయటికి ఎవరు అవసరమైతే తప్పించి మిగతా పరిస్థితిలో రావద్దని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా మొన్న ఏదైతే 2-3 రోజుల క్రితం అయితే మాత్రం ఈ రికార్డు స్థాయిలో అయితే మాత్రం ఈ ఉష్ణోగ్రతలు అయితే నమోదైనాయని చెప్పుకోవాలి. పల్నాడు జిల్లాకు సంబంధించి ఏదైతే పిడుగురాళ్ళు ఉందో పిడుగురాళ్ళలో ఒక రోజు అయితే మాత్రం 47.3 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదు కాలం, మరుసటి రోజే 48.9 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదవడంతో ఒక్కసారిగా కూడా ఈ ఎండవేడిమి ఎంత తీవ్రంగా ఉన్నది అనేది తెలిసినటువంటి పరిస్థితి. దీంతో ప్రజలైతే మాత్రం తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే చాలామంది డిహైడ్రేషన్కి కూడా లోనవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ప్రధానంగా కూడా అమరావతికి సంబంధించి అమరావతిలో జరుగుతున్నటువంటి రాజధాని నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణ పనులకు సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి కూలీలకి అయితే మాత్రం వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం తీవ్రంగా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిన్న ఒక్కరోజే 15 మంది పైగా కూడా వడదెబ్బలు తగినటువంటి నేపథ్యంలో వాళ్ళైతే మాత్రం మొత్తం వాళ్ళందరినీ 15 మందిని కూడా హాస్పిటల్లో చేర్చినటువంటి ఈ పరిస్థితుల్లో ఒకళ్ళైతే మాత్రం మృతి చెందడం కూడా జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే కలెక్టర్ ఉన్నారో ఆ కలెక్టర్ కూడా ఈ రోజైతే మాట్లాడటం కూడా జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఈ ఎండవేడికి తట్టుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి 10 గంటల నుంచి ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, 5 గంటల తర్వాతే బయటికి రావాలి అని ఆమె చెప్పడమే కాకుండా కూడా ఇక్కడ ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్కి సంబంధించి ఈ వడదెబ్బకి సంబంధించినటువంటి కేసులు వచ్చిన తరుణంలో వాటికి కావాల్సినటువంటి మెడిసిన్స్ కూడా ఉంచుకోవాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఇక అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం కనుక ప్రధానంగా ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి అగ్ని శాఖ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గత 10 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఎండతో పాటుగా కూడా ఉక్కపోత వడగాళ్ళు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపటి నుంచి రోహిణీ కార్తె వస్తుంది. రోహిణీ కార్తెకి మామూలుగా ఒక నానుడు ఉంది, రోహిణీ కార్తె రోజు రోళ్లు పగులుతాయని. అటువంటిది రోహిణీ కార్తె రాకముందే మాడులు పగిలేంత స్థితిగా ఎండలైతే మాత్రం తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, గుంటూరు నుంచి.